నమస్తే. తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. అలాగే ఇప్పుడు దానికి ఉన్న టైటిల్ ఏంటంటే మానవత్వ మావోయిస్టుల మరణకాండన అనే దానిపై కూడా మనం చర్చిద్దాం. మన దగ్గర ఇప్పుడు రాంబాబు గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి గల కారణం ఏంటని, ఒక ముఖ్య ఉద్దేశం ఏంటన్న? ఈ మధ్య రాష్ట్రం లోపల ఒక బ్యాచ్ బయలుదేరింది. ఓకే, ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారో, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సమాంతరమైన ప్రభుత్వాలను నడిపిస్తున్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పిల్లలను అడవుల్లోకి పంపించి వాళ్ళ విషబీజాలు నింపి వాళ్ళ యొక్క మరణాలకు కారణమయ్యారు. అనేక మంది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడ్డటువంటి ప్రజాప్రతినిధులను చంపిర్రు. వాళ్ళకి ఏదో జరుగుతుందని చెప్పేసి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఒక బ్యాచ్ బయలుదేరింది. ఓకే, మరి వాళ్ళతో ఎందుకు శాంతి చర్చలు జరపాలి, ఎందుకు ఈ కగారు నిలిపివేయాలి అని చెప్పేసి దాని మీద ఈ రోజు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎందుకు వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి? ఈ యొక్క మన రాష్ట్రంలో అంతర్గత భద్రతను కాపాడుతూ వాళ్ళ కుటుంబాలకు దూరంగా వండుకుంటూ మన రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీస్ కుటుంబాలను చంపినందుక, లేకపోతే సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ యొక్క దేశం నుంచి తరిమి కొడుతూ వాళ్ళ యొక్క ప్రాణాలను ఫలంగా పెట్టి మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ దళాలను చంపినందుక, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను చంపినందుక, ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పేసి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి జాతీయవాదులను చంపినందుక, ఈ యొక్క అడవులలో ఈ అభివృద్ధి నిరోధకులు ఉండొద్దు, ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉండొద్దు, ప్రభుత్వం అందించేటువంటి సహాయ సహకారాలు మాకు అందాలి, అభివృద్ధి ఫలాలు మాకు అందాలి, రోడ్లు మాకు వేయబడాలి, అనేక సౌకర్యాలు మాకు అందించాలని చెప్పేసి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి గిరిజన యువకులను చంపినందుక, వాళ్ళ యొక్క రక్తాన్ని తాగినందుక వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళందరూ మావోయిస్టులు అందరూ కూడా ఆదివాసులకు కావచ్చు, అలాగే అట్టడుగులు ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళకి సాయం చేసి వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఇస్తున్నారని అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్యయుతంగా మీరు ఒక టీవీ పెట్టుకున్నారు, మీరు మాతో ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేసేవారు సోషల్ మీడియాలో ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు గొంతు పెట్టలు ప్రజాస్వామిక వాదులుగా, పీస్ కమిటీల వాదులుగా అనేక సంఘాల పేరుతోని ఈ సమాజంలో బతుకుతున్నారు. కానీ ఆయుధాలు పట్టుకోమని చెప్పేసి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఆయుధాలు పట్టుకొని అమాయకుల యొక్క ప్రాణాలు తీయమని మీకు ఎవరు చెప్పారు? ఆయుధాలు పట్టుకొని అడవులలో సంచారం చేస్తూ అమాయక గిరిజనులను కానీ యువతులను కానీ ఇన్ఫార్మర్ల నెపంతో చంపమని చెప్పేసి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? దానికి వ్యతిరేకంగానే మేము పోరాటం చేస్తున్నాము. ఆపరేషన్ కగర్లో కర్రెగుట్టలో జరుగుతున్న దాని గుట్టలో చాలా వరకు వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, లోహాలు అనేవి కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం అదాని కంపెనీలకు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ కీయడానికి కోసం అక్కడ ఉన్న మావోయిస్టులు కానీ ఆదివాసులు కానీ అందరినీ కూడా బయటికి పంపించి అది దోచుకుందామని చూస్తున్నారని అంటారు. దానికి మీరేం చెప్తారు? అడవులలో వీళ్ళు చేసేటువంటి అరాచకం అంతా ఇంత కాదు. అడవులలో సమాంతర ప్రభుత్వాలు నడిపిస్తూ ఆ పేద ప్రజల నుండి, గిరిజన ప్రజల నుండి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల నుండి కమ్సే కమ్ ప్రతి సంవత్సరం కూడా 2000 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆధిపత్యానికి ఈ యొక్క ప్రభుత్వం అడ్డొస్తున్నది. కాబట్టి తుపాకీ గొట్టంతో ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ బెదిరించి అక్కడ రాజ్యం వేయడం కోసం ఇదంతా. కానీ ఒకవేళ కనుక ప్రభుత్వాలు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ఏ ప్రభుత్వాలైనా కానీ అక్కడ పరిశ్రమను నెలకొల్పాలన్నా, అక్కడ నుంచి ఏమైనా ఖనిజ నిక్షేపాలు తీయాలని కానీ ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసిన తర్వాతనే అక్కడ ముందుకు వెళ్తుంది. తప్పిస్తే ప్రజల యొక్క గొంతు నొక్కి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేయదు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలైనా ఇప్పుడు పనిచేసిన ప్రభుత్వాలైనా ఒక రోడ్డు వేయాలంటేనే రైతుల దగ్గరికి నుంచి వాళ్ళ యొక్క ఆమోదం తెలుపుకొని వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే అక్కడ రోడ్లు వేయడం జరుగుతుంది. అడవులలో ఏమైనా పరిశ్రమ స్థాపించాలన్నా, అక్కడ నిక్షేపాలు వెలికి తీయాలన్నా ఆసమాష విషయం కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఒప్పించాలి. అన్ని విధాలుగా చేసిన తర్వాతనే అక్కడ నిక్షేపాలు. ఇదంతా వాళ్ళ యొక్క మనుగడకు ముప్పు వస్తుందని చెప్పేసి వాళ్ళను ఆదివాసులను వాళ్ళకి రక్షణ షీల్డ్ గా పెట్టుకొని ఇదే విధంగా ఒక రాంగ్ నెరేటివ్ బిల్డప్ చేసి ఒక ప్రాపగండా బిల్డప్ చేసి ఈ విధంగా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి ఒక అపోహలు కల్పించడం కోసమే దీన్ని చేస్తున్నారు. తప్పిస్తే ఇక్కడ ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలను కాజేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తలేరు. ఆపరేషన్ కగార్ అనేది ముఖ్యంగా ఎవరి కోసము?
ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే ఆయుధాలను పట్టుకొని ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అలాంటి వారిని అంతమొందించాలని చెప్పేసి, అలాంటి సంఘ విద్రోహ శక్తులను ఎలిమినేట్ చేయాలని చెప్పేసి, తీవ్రవాద కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడుతున్నారో, అమాయక గిరిజనులను చంపుతున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసమే ఆపరేషన్ కగారు. కానీ ఎవరైతే శాంతి చర్చలు జరపాలంటున్నారో వారు ఇప్పటికైనా మీ యొక్క మావోయిస్టులకు చెప్పండి. అంటే వాళ్ళు చర్చలు జరుపుతా అని చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలు అలాంటివి ఏం లేవని చెప్తున్నారు. శాంతి చర్చలు ఎవరితో జరుపుతారు? నీతో జరుపుతారు, నాతో జరుపుతారు, అన్నతో జరుపుతారు, ఎవరితోనే చెప్తారు. ఆయుధాలు పట్టుకొని గన్ను పట్టుకొని నాతో శాంతి చర్చలు జరుపుకుంటే జరుపుతారా? నీకు ఆయుధం పట్టుకోవడానికి అవకాశం ఎవడిచ్చిండు? ఎవడు నీకు అర్హత కల్పించిండు అంటున్నాం. నువ్వు మారణ ఆయుధాలను చేతులు పట్టుకొని రోడ్డు మీద తిరిగితే పోలీసులు ఊకుంటారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీసులు ఊకుంటారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులను, అమాయకమైనటువంటి పోలీసులను అక్కడ చంపుతుంటే కళ్ళు మూసుకుపోయినాయా? ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థకు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కానీ తెలియనటువంటి సమాచారము నీ దగ్గర కూర్చున్న జంపన్నకి ఎట్లా తెలుస్తున్నది? నీ దగ్గర కూర్చున్న హరగోపాలకి ఎట్లా తెలుస్తున్నది? నీకు అనేక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నటువంటి కొంతమంది మేధావులకు ఎట్లా తెలుస్తున్నది? వాళ్ళందరినీ తీసుకొని పోయి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళని జైల్లో వేసి కటకటాల్లోకి నెడతా గానీ ఆ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి ఇయ్యరు. ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి? నీకు ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల భద్రత కోసము ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ అమరవీరుల కుటుంబాలను తాకేంటటువంటి అర్హత కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికుల పేరెత్తే అర్హత కూడా నీకు లేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఈ యొక్క మావోయిస్టు ప్రభావిత కుటుంబాలకు సాగిలబడి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అప్పుడు మాత్రమే వారు పేరెత్తడానికి మీకు అర్హత ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగారు చేస్తున్నారు. అలాగే ఎంతో మంది కూడా మావోయిస్టులు కావచ్చు, ఇంతకుముందు నక్సలైట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎగ్జాంపుల్ సీతక్క కావచ్చు, అలాగే గద్దర్ కావచ్చు, విమలక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తేనే వాళ్ళు జనజీవన శ్రవంతిలోకి వచ్చారు కదా. వాళ్ళు ఇప్పుడు అధికారాలలో ఉన్నారు, వాళ్ళు కూడా అన్ని చూసుకుంటున్నారు. అలాగే మనం కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఒక ఆలోచన ఉండాలి కదా. దానికి మీరేం చెప్తారు? మేము అనేది ఇప్పుడు ప్రభుత్వం అనేదైనా, సామాజిక ఉద్యమకారులు అయినా, జాతీయవాదులు అనేదైనా కానీ అదే. ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, ఆమె ప్రొఫైల్ చూడండి, సోషల్ మీడియా ప్రొఫైల్ ఎక్స్ నక్సలైట్, ఎక్స్ మావోయిస్ట్ అని పెట్టుకుంటది. ఆమె వచ్చింది ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనకు కల్పించింది. దీనిలో జైల్లో ఉండి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నది. లంగలకు, లత్కోర్లకు అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించింది ఈ ప్రజాస్వామ్యము. అలాంటి వారికే ఉన్నప్పుడు మీకెందుకు ఉన్నది? ఆయుధాలను విడనాడండి, జనజీవన శ్రవంతిలో కలవండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేయండి, సామాజిక ఉద్యమాలు చేయండి, ప్రజాస్వామ్య పండుగలో పాలు పంచుకోండి, ప్రజాప్రతినిధి ఎన్నిక కాండి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం మీ గొంతును వినిపించండి అని అంటున్నాము. ఎందుకు ఇప్పుడు సీతక్క గారు లేరా? అనేక మంది మావోయిస్టులు సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా వాళ్ళు పాలు పంచుకుంటారా? ఎందుకు నీకు వచ్చిన నొప్పే ఉన్నది? నువ్వు ఆయుధాలు వదిలిపెట్టి రమ్మంటే ఎందుకు వస్తలేవు? మేము అదే అంటున్నాం. మీరు ఆయుధాలు వదిలిపెట్టి రండి, జనజీవన శ్రవంతిలో కలవండి, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడండి అంటే మీకు ఎందుకు నొప్పి వస్తున్నది? ఆయుధాలను పట్టుకొని మేము చేస్తామని చెప్తే ఖచ్చితంగా చట్టం కూడా తన పని తాను చేసుకోపోతుంది, రాజ్యం కూడా తన పని తాను చేసుకోపోతుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంది కూడా దోచుకుంటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే లేనోడి దగ్గర పోయి భూములు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, వాళ్ళందరికీ కూడా న్యాయం అనేది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినందుకు వాళ్ళు సంపాదించుకున్నారు, దొంగతనంగా సంపాదించుకున్నాం, వాళ్ళ కోసం మేము పోరాడతాం అని చెప్పి కూడా వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇది చెప్పడం జరిగింది. దానికి మీరు ఏం చెప్తారు? ఎవరైతే ఈ సమసమాజ స్థాపన చేస్తామని చెప్పేసి దానికి తుపాకి గొట్టం ద్వారానే సమసమాజ స్థాపన చేస్తాము, ప్రజాస్వామ్యం పడవిలుతుంది, ఇది ప్రజాస్వామ్యం కాదు, స్వాతంత్రం కాదని చెప్తున్నారో ఎందుకు అడవులలో అరాచకం సృష్టిస్తున్నారు? ఎందుకు పేద ప్రజలను వంచి వాళ్ళు భయపెట్టి, అక్కడ ఉన్న వ్యాపారం భయపెట్టి కోట్ల ఎందుకు గడిస్తున్నారు? ఇక్కడ సమాజంలో ఏమైనా అసమానతలు ఉంటే, సమాజంలో ఎవరి మీదైనా అధికారం చెలాయించాలని చూస్తే మన అందరం సమాజంలో ఉన్నాము. ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉన్నది, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి అన్ని చట్టాలు అనుమతిస్తున్నాయి, కోర్టులు ఉన్నాయి. ఆ విధంగా నువ్వు కొట్లాడు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ విధంగా వాళ్ళ యొక్క అన్యాయం జరిగినటువంటి అన్యాయాన్ని జయించేటువంటి తనాన్ని నువ్వు అలవర్చుకోవాలి. కానీ మేము ఆటవిక శిక్షలు విధిస్తాం, నీకు ఎవడిచ్చిండు? 10 మందిని పోగు చేసి ఆయుధాలను పెట్టుకొని ఎవడైతే వాడు తెలియకుండా తప్పు చేసిన వాడిని తీసుకొచ్చి వాడిని చంపే అధికారం కానీ, ఉరిదీసే అధికారం కానీ, వాడి యొక్క పార్ట్స్ లేకుండా చేసే అధికారం కానీ నీకు ఎవడిచ్చిండు? ఒక మనిషి యొక్క జీవించే హక్కును కాల రాసేటువంటి అధికారము ఈ యొక్క రాజ్యాంగం కూడా ఎవరికి ఇవ్వలేదు.
ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అందరికీ ఉన్నది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి అబైడై ఉన్నప్పుడు మాత్రమే ఆ హక్కు ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇంతకుముందు ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 500 ఎకరాలు, 800 ఎకరాలు, 900 ఎకరాల దాకా వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎట్లా వచ్చినాయి, అన్ని ఎకరాల దాకా ఎట్లా వచ్చినాయి అని చెప్పి అడుగుతారు. 500 ఎకరాలు 600 ఎకరాలు ఏ విధంగా వచ్చినాయంటే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా సంపాదించుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మరి మీ దానిలో ఎవరైతే జంపన్న లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఎక్స్ మావోయిస్టులు ఉన్నారో బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి 1000 కోట్లు ఎట్లా సంపాదించారు? మరి దానికి ఎందుకు సమాధానం చెప్పవు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. రాజకీయ నాయకులు ఎవడన్నా తప్పు చేస్తే గల్లా బట్టి అడిగేటువంటి అధికారం ప్రతి పౌరునికి ఉన్నది. వాని న్యాయస్థానాలలో వాని నిలదీసే అధికారం ఉన్నది. ఈ యొక్క అన్నిటికంటే గొప్పైనటువంటి కోర్టు ఏంటంటే ప్రజా కోర్టు. ఈ ప్రజా కోర్టులో ప్రజాస్వామ్యయుతంగా వాని నువ్వు పోటీ అయ్యి వాని నిలది వాని ఒడగొట్టు, వానికి సంబంధించిన ఎవడైనా అక్రమంగా సంపాదిస్తే నీ దగ్గర ఒకవేళ ఆధారాలు ఉంటే వాని ప్రజా కోర్టులో నిలది, కోర్టులో నిలది వాని జైలుకు పంపించే అధికారం ఉన్నది. తప్పిస్తే ఆయుధాలు పట్టుకొని ఎవరికి ఈ యొక్క మనుషుల ప్రాణాలు తీసే అధికారం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఫైనల్ గా ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అందరికి కూడా తెలియజేసే విధంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసామంటే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఎవరైనా, ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరైనా తుపాకీ పట్టుకొని ఇక్కడ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తామంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అనేది ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఎలిమినేట్ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్నది. కాబట్టి ఒకవేళ మీరు బట్టగట్టాలంటే మీరు ఈ ప్రజాస్వామ్యయుతంగా మీరు పోరాడాలి, మీ యొక్క ఆయుధాలను విడనాడాలి, జనజీవన స్రవంతులకు కలవాలి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నటువంటి నరంతక నక్సలైట్లకు మావోయిస్టులకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి ప్రొఫెసర్లు కానీ మేధావులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దేశద్రోహ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.